కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అధికారులు సమన్వయంతో పనిచేస్తే ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో శనివారం జిల్లా స్థాయి, డివిజనల్ స్థాయి, మండల స్థాయిలలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ ప్రజాసేవకు అందరూ కలిసి రావాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. అవినీతి రహిత పాలనే లక్ష్యంగా తాను పనిచేస్తానని తెలిపారు. ప్రజలకు జవాబుదారీగా అధికారులు పనిచేయాలని కోరారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా తమ ప్రభుత్వం పారదర్శకమైన పాలనను అందిస్తుందని చెప్పారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సేవ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. ప్రతి మండల కేంద్రంలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను మండల స్థాయిలో తెలియజేస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. రోడ్లు, భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు వెంటనే తనకు తెలియజేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ గ్రామ స్థాయి సమస్యలను మండల స్థాయిలో అధికారులు పరిష్కారం చేయాలని తెలిపారు. విద్య, వైద్యం, రోడ్లు, భవనాలు, నీటిపారుదల, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా, సర్వే, ల్యాండ్ రికార్డ్, రెవెన్యూ శాఖల వారీగా నిర్వహించారు. అనంతరం నూతనంగా నిర్మాణ దశలో ఉన్న బస్టాండ్ పనులను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ జగజ్జీవన్, మున్సిపల్ ఏఈ, డిఈలతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్ పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని, నాణ్యత కోల్పోవద్దని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా స్థాయి అధికారులు సాయన్న, రాజారాం, దయానంద్, మురళి, రాజు, శ్రీనివాస్, రజిత తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన సమస్యలు చాలా ఉన్నాయి. మన సమస్యల్లో హౌసింగ్, ఇళ్ల సమస్య విపరీతంగా ఉంది. దాన్ని కూడా పంచాయతీరాజ్ వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఎన్ని హౌసింగ్ శాంక్షన్స్ అని హౌసింగ్స్ కూడా ఇమీడియట్గా బడ్జెట్ పెట్టడం జరిగింది. తర్వాత రోడ్డు ఆర్ఎండ్బి పంచాయతీరాజ్లలో రోడ్ ఆర్ఎండ్బి వాళ్ళతో కూడా చాలా తండాలు, కుగ్రామాల్లో రోడ్లు లేవు. నేను మన ఎన్నికలు వెళ్ళినప్పుడు చాలా ప్రాంతాల్లో రోడ్ల సమస్య కూడా కావాలని అభివృద్ధి జరిగింది. తర్వాత కొందరు నాయకులు, కొందరు అధికారులు కూడా కొంత ఫ్రాడ్ చేసి స్కామ్లు చేస్తున్నారు ఈ కాన్స్టిట్యూన్సీలో. అది కూడా గుర్తించడం జరిగింది. నేను ఎమ్మెల్యే ఉన్న కాలంలో ఏ పేదవాడి దగ్గర కూడా ఎవరు కూడా ₹1 లంచం తీసుకున్నా కానీ సీరియస్ యాక్షన్స్ తీసుకుంటారని చెప్పి కూడా మరి కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రతి ఫలం గవర్నమెంట్ నుంచి జరిగి కూడా పేదవాడికి అందాలి. ఎటువంటి ఉండాయిసం కానీ, ఏ లీడర్ కానీ, ఎంత పెద్ద నాయకుడైనా సరే కానీ తప్పకుండా పోలీస్ వ్యవస్థ కూడా చెప్పడం జరిగింది. సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పి ఈ కాన్స్టిట్యూన్సీలో మదన్ మోహన్ ఎమ్మెల్యే తెలియకుండా ఏ కార్యక్రమం జరగకూడదు, ఏ పేదవాడు కూడా అన్యాయం జరగకూడదని చెప్పి పోలీసులు రెవెన్యూ చెప్పడం జరిగింది. చాలా సమస్యలు వచ్చినాయి. కొందరు స్కామ్లు చేస్తున్నారు, ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు, పేపర్ల మట్టి కొట్టుకుపోతున్నారు, గుంటలు కథలు చేస్తున్నారు. అందరి పనులు కూడా సీజ్ చేయమని చెప్పాము. మొత్తం కూడా అన్ని కాంట్రాక్ట్స్ని ఎవరైతే లైసెన్స్ లేకుండా, నీళ్ళు లేకుండా కూడా సీజ్ చేయమని చెప్పడం జరిగింది అధికారులు. మరి అధికారులు కూడా సీజ్ చేస్తున్నారు. తర్వాత ప్రతి అధికారి, ప్రతి డిపార్ట్మెంట్లో ఇళ్ళకు కానీ, రోడ్లకు కానీ మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు. మరి ఆ మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ కూడా అందరూ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఫండ్స్ ఉన్నాయో అంగన్వాడీ కేంద్రాలు కూడా పాతగా కూలిపోతున్నాయి. కొన్ని గ్రామ పంచాయతీలు లేవు. తర్వాత స్కూళ్ళు అయితే శిథిలావస్థలు ఉన్నాయి. ఇలా రోడ్లు లేవు, స్కూళ్ళల్లో దర్వాజాలు లేవు, వేకెన్సీస్ ఉన్నాయి, టీచర్స్ లేరు. మొత్తం విద్యా వ్యవస్థ కొలాప్స్ అయింది. హెల్త్ రంగంలో కూడా మన డిహెచ్ఓ ఆయన డిస్ట్రిక్ట్ మెడికల్ పిఎంఓ ఆఫీసర్ లక్ష్మణ్ సింగ్ గారు కూడా చెప్పడం జరిగింది. చాలా వరకు పిహెచ్సి సెంటర్లో తాడువారి, ఎర్రపాడు ఇట్లా పిహెచ్ సెంటర్లో డాక్టర్స్ లేరు. డాక్టర్స్ కూడా ఫిల్ చేయడానికి కూడా
అది కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు పేదవాడికి తాండూరు నుంచి గ్రామాల నుంచి పిఎస్సి దగ్గర వస్తే సరైన సదుపాయాలు వైద్య సదుపాయం లేదు, మరి వాళ్ళ మీద జరిగింది. తర్వాత ముఖ్యంగా పంట నష్టం జరిగే రైతులకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడడం జరిగింది. మొన్న కూడా తాడవాయి ఎన్ఎల్పేట్ గాంధారంలో విపరీత పంట నష్టం జరిగింది. దాన్ని కూడా మళ్ళీ రేషన్ కార్డు సివిల్ సప్లై వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు మొన్ననే కొత్త పథకం తీసుకుపోతున్నారు, కొత్త రేషన్ కార్డు రావడంలో మేమందరం ఎమ్మెల్యేలు కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. నేను కూడా అడగడం జరిగింది. మా కాన్స్టిట్యూన్సీలో రేషన్ కార్డు లేకుండా చాలా గ్రామంలో ఇబ్బంది పడుతున్నారు. కొత్త రేషన్ కార్డు లేకుండా సార్, నేను ఎలక్షన్ క్యాంప్లో పోయినప్పుడు మొట్టమొదటిగా పేద ప్రజలు అడిగింది నన్ను రేషన్ కార్డు. గత పోయిన ప్రభుత్వం 5 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు రాలేదు. అది కూడా రేషన్ కార్డు కొత్త కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మరి తొందరలోనే మరి ఈ ప్రభుత్వం 500 రూపాయల సిలిండర్ ఏదైతే మేము 6 గ్యారెంటీ పథకాల కింద చెప్పడం జరిగిందో దాన్ని కూడా మన కాన్స్టిట్యూన్సీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. మరి వారు కూడా స్పందించారు. అది కూడా తొందరలోనే 500 రూపాయల సిలిండర్ కూడా వెళ్తుంది. తర్వాత ఏదైతే 2 గ్యారెంటీలు ఉన్నాయో, ఒకటి ఇప్పుడైతే ఉచిత బస్సు ప్రయాణం, ఒకటి 2 10 లక్షల బీమా కూడా మరి హెల్త్ డిపార్ట్మెంట్ అందుతుందని వారు కూడా రివ్యూ చేయడం జరిగింది. మరి ఉచిత బస్సు కొంత డిఎం గారు సరిత గారు మాట్లాడి మేడం రివ్యూ చేసి కొన్ని స్కూల్స్లో ప్రాబ్లం అయితే అది కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పొచ్చు ఏంటంటే ఈరోజు మరి యువత కూడా స్పోర్ట్స్ కూడా లేదు, ఆడుకోవడానికి స్టేడియం లేదు. గాంధారాలు కానీ మరి తాడవాళ్ళు కానీ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్తో మాట్లాడాం. మరి మైనారిటీస్ బాగుందని లేవు, అది కూడా రివ్యూ చేయడం జరిగింది. సో మొత్తానికి అయితే ప్రతి అధికారి కూడా పేదవాడికి పనిచేయాలి. మరి కింద కూడా కొందరు అధికారులు